విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించే సిఐఐ సదస్సుకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 40 దేశాల నుంచి పెట్టుబడిదారులు సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న విశాఖ సిపి శంకభ్రత బాగ్చితో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. ఈ నెల 14-15 విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ నగర కమిషనర్ శంకభ్రత బాగ్చి ఉన్నారు. ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అన్న అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడికి రానున్నారు 40 దేశాల నుంచి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ సిఐఐ తర్వాత ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందరూ కలిసి పగలు రాత్రి కృషి చేస్తున్నారండి. బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము కూడా తిరిగి పరిశీలిస్తున్నాం. మా పోలీసు వాళ్లకు తగిన సూచనలు ఇస్తున్నాం. దాదాపు 2200 మంది పోలీసు వాళ్ళను ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక అవాంఛనీయ సంఘటన, దురదృష్టకరమైన సంఘటన ఢిల్లీలో జరిగింది. అది గుర్తు పెట్టుకుంటూ అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. ఎటువంటి ల్యాబ్స్ జరగనీయకుండా, ఎటువంటి తప్పు జరగనీయకుండా చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా రోడ్ ఓపెనింగ్, యాంటీ సబోటేజ్ చెకింగ్, యాక్సెస్ కంట్రోల్, అందులో ఫ్రిస్కింగ్, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్, తర్వాత బ్యాగేజ్ స్కానర్, ఇవన్నీ ద్వారా మేము చెకింగ్ చేస్తున్నాం. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా చూడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. భద్రత దృష్ట్యా వచ్చిన వారికి ఫుడ్, వాటర్ ఇలాంటివన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మేము తిరిగి చూస్తున్నాం. ఎక్కడ తొక్కిసలట జరగనీయకుండా కొన్ని ప్రికాషన్స్ పాటించమని చెప్తున్నాం. అదే మాదిరిగా మంచినీళ్ళు క్వాలిటీ కూడా ల్యాబొరేటరీ నుండి టెస్టింగ్ చేయడం, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా, సూచనలు కూడా ఇస్తున్నాం. అంటే ప్రతిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతా గస్తీ కాస్తూనే ఉంటారు. ఇలాంటి ఢిల్లీలో జరిగిన సంఘటన చాలా భయానకంగా అనిపిస్తుంది. అంటే విశాఖలో ఎలాంటి భద్రతలు చేపట్టారు? ఇప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మేము గస్తీ పెంచాము. పగలు రాత్రి చెకింగ్ చేస్తున్నాం. హోటల్ చెకింగ్, లాడ్జ్ చెకింగ్, వెహికల్ నాకాబందీ చెకింగ్, ఇవన్నీ చేస్తున్నాం. పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకు తెలియజేయాలి. మా వైజాగ్ నగర ప్రజల అందరికీ కోరిక, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799, ఈ నంబర్కి కూడా కాల్ చేసి మాకు తెలియజేయండి. మేము వెంటనే స్పందిస్తాం. ఏర్పాట్లన్నీ చక్కగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సిపి శంకభ్రత బాగ్చి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి అన్నీ చూసుకుంటాము. వచ్చిన వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్నారు. కెమెరా పర్సన్ ఎన్ సురేష్ ముత్యంతో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.